చూడండి మాది కోస్తాంధ్ర దగ్గర పొలాలు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ పక్కనే బోధ అనమాట. మేము చిన్నప్పుడైతే ఇక్కడే ఆడుకునేవాళ్ళం. చూడండి మా పొలాలు అనమాట. పచ్చని పొలాల్లో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడ ఉండదు కదా. ఇది ఇక్కడ అనమాట బోధు, చేలుకి నీళ్ళు వెళ్ళేది ఇలా తీసుకుంటారనమాట. ఇందులో చేప పిల్లలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఎగిరింది, మీకు కనిపించిందో లేదో. అలా ఉంటాయి అన్నమాట మా పొలాలు. పల్లెటూరులో ఉన్నాదో. ఇవి ఏవో పూలండి, ఆయుర్వేదిక్లో మాత్రం వాడతారు. నాకైతే ఇది పేరు తెలీదు. ఇవిగో మీకు ఇలాంటి అందమైన పువ్వులు ఇంకా చూపిస్తానే, ఎదురున్నాయి. నేను జాయిగా వెళ్తున్నాను చూడండి. సూపర్. ఇది ఇక్కడ మళ్ళీ టేక్ చెట్టు. ఇది ఇదిగో చూడండి, ఇవి అచ్చం చామంతి పువ్వులా ఉన్నాయి కదా, చిట్టి చామంతిలాగా. కానీ కాదు, ఏవో గడ్డి పువ్వులు ఇవి. కానీ దీన్ని కూడా నేను టీవీలో చూశాను, జెమినీలో చూపిస్తారు కదా, అది అందులో చూశాను అనమాట. చూడండి ఇవి పన్ను పోటు తగ్గడానికి వాడతారు. కానీ చూడడానికి మాత్రం భలే అందంగా ఉంటాయి ఇవి. ఇదిగో మొత్తం లొకేషన్ వచ్చేసి ఇది అనమాట. చూడండి ఒక తోటలాగా ఉంది కదా ఇది. ఇదిగో నీళ్ళు, ఇది బోధ అనమాట. పెద్ద కాలువ ఎదురు ఉంది, దాంట్లోంచి ఇవి వస్తున్నాయి నీళ్ళు. ఈ పువ్వులు ఇవన్నీ చూడండి, ఇవే పువ్వులు చూడండి, బాగున్నాయి. ఇదిగో బాగుందా. ఇదిగో మా పిల్ల పువ్వులు వేసింది నీటిలో, అవి తీయమంటుంది. ఎదరి నుంచి వస్తున్నాయి చూడండి. ఇగో నీటిలో ఎంత స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి చూడండి. అవి ఎక్కడికి వెళ్తాయో మరి. ఇగో ఇంకా లైన్గా వేస్తుంది. ఇగో ఎదరి నుంచి వస్తున్నాయి. బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్. పల్లెటూరులో పిచ్చి చెట్లు అనుకుంటాం కానీ అందులో పనికొచ్చేవి కూడా చాలా ఉంటాయి. ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి ఆందం చెట్లు, ఆమదం అనమాట. అవి ఎలా కాస్తాయని నన్ను అడగండి, అట్లనే కాస్తాయి. పిల్లలకి అవి పడతారు.